సత్యసాయి జిల్లా చిలమత్తూరు రథోత్సవంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రథోత్సవంలోకి రెండు పార్టీల నాయకులు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ వచ్చారు. అదే టైంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి కూడా రావడంతో ఇరు వర్గాల మధ్య కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు చేశారు. ఓవైపు భక్తులు గోవింద నామస్మరణం, మరోవైపు జై జగన్ జై టీడీపీ అని ఇరు వర్గాల నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రథోత్సవంలో టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ఇరు పార్టీ కార్యకర్తలు కూడా జై జగన్ ఇంకా జై టీడీపీ అంటూ కూడా నినాదాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? గోవింద నమస్కారంతో మరుమోగాల్సిన రథోత్సవం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య భారీ స్థాయి గొడవకు కారణమైంది. డీటెయిల్స్ లోకి వెళ్తే చిలమత్తూరు మండలంలో భారీ కన్నుల పండుగ రథోత్సవం జరుగుతుంది ప్రతి ఏటా ఈ సీజన్ లో, ఈ వారంలో. కానీ దానికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఒక్కసారిగా కూడా ఇరు వర్గాల టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దాదాపుగా టీడీపీ నుంచి బీకే పార్థసారథి, వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థులు బోయ శాంతమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి టీఏ దీపిక కూడా అందరూ హాజరవుతుంది. రాజకీయ రంగు పులుముకొని చెప్ప భారీ ఎత్తున కూడా ఇరు వర్గాల కార్యకర్తలు జై టీడీపీ జై జగన్ అంటూ నినాదాలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కట్టడి చేసిన పోలీసులు కూడా ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ముఖ్యంగా కూడా వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఒక వర్గం వారు, టీడీపీ నాయకులు ఎందుకు వచ్చారు ఈ టైంలో అంటూ కూడా మరొక వర్గం వారు రథోత్సవంలో స్వామి పల్లకిని మేము ఊరేగిస్తామంటూ కూడా భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో గుమిగూడడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ ఇరు వర్గాల కార్యకర్తల మధ్య భక్తులకు తీవ్ర అసౌకర్యంగా కూడా మరని చెప్పొచ్చు. మేము రాగాలి, మేము రథాన్ని మేము లాగాలి అంటూ కూడా ఇరు వర్గాల నేతలు కార్యకర్త ఈ ఇరువురు కూడా పరస్పరం సహకరించుకోకుండా కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే విధంగా వెళ్లడంతో భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవాలని చెప్పొచ్చు. ఇరు వర్గాల కార్యకర్తలు ఆలయ పెద్దలు పోలీసులు కూడా సమయం చేసేప్పటికీ కూడా దోపులాట, వాగ్వాదం, చేతులు వేసుకోవడం, గుంపులుగా చేరి కొట్టుకోవడం కూడా దారితీసింది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాల కార్యకర్తలు కూడా ఆలయ పెద్దలంతా కూడా సముదాయించి వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.